నమస్తే, వెల్కమ్ టు విజిల్. 2025 సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త కళను తీసుకొచ్చింది. కొన్ని సినిమాలు అంచనాలను తలకిందులు చేస్తే మరికొన్ని సినిమాలు ఊహించని రేంజ్లో వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా ఈ ఏడాది సీనియర్ హీరోల జోరు ఎక్కువగా కనిపించింది. అలాగే యువ హీరోలు కూడా తమ మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు. ఈ ఏడాది వరల్డ్ వైడ్గా అత్యధిక వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన టాప్ 10 తెలుగు సినిమాలు ఏవి, వాటి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతికి వస్తున్న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచి సంచలనం సృష్టించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తోడు కావడంతో ఈ సినిమా ఏకంగా 297 కోట్లకు పైగా రాబట్టి 300 కోట్ల క్లబ్కు అతి చేరువలో నిలిచింది. వెంకటేష్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. గేమ్ చేంజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కలయికతో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ చరణ్ క్రేజ్తో 198 కోట్లకు పైగా వసూలు చేసింది. అంచనాల స్థాయిని అందుకోలేకపోయినా కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ మాస్ అవతారంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే క్లిక్ అయింది. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్కు మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా 130 కోట్లు కొల్లగొట్టి బాలయ్య స్టామినాను మరోసారి చాటి చెప్పింది. ఇక తండేల్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంది. వీరిద్దరి కెమిస్ట్రీకి జనం బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటి నాగ చైతన్యకు మంచి బూస్ట్ ఇచ్చింది. మరొకటి కోర్ట్. నాని నిర్మాతగా వ్యవహరించిన చిన్న సినిమా కోర్ట్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయమే సాధించింది. కేవలం కంటెంట్ని నమ్ముకుని వచ్చిన ఈ సినిమా 55 కోట్లకు పైగా వసూలు చేసి చిన్న సినిమాలలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ని అందుకుంది. ఇక మరొక సినిమా హిట్ 3. నేచురల్ స్టార్ నాని, అర్జున్ సర్కార్గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ దక్కింది. సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర వైలెంట్గా కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసి నాని కెరీర్లో మరో హిట్గా నిలిచింది. ఇక కుబేరా. నాగార్జున, ధనుష్ మల్టీ స్టారర్గా వచ్చిన కుబేరా సినిమా క్లాస్ ఆడియన్స్ను మెప్పించింది. శేఖర్ కమల దర్శకత్వం, 2 స్టార్ల నటన సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 115 కోట్లు వసూలు చేసి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక హరిహర వీరమల్లు. చాలా కాలం వాయిదా పడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఎట్టకేలకు ఈ సినిమా విడుదలైంది. డిలే అయినా సరే పవన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఫైనల్గా 118 కోట్లు రాబట్టి నిర్మాతలను గట్టెక్కించింది. మరొక సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టింది. యూత్ఫుల్ ఎలిమెంట్స్తో వచ్చిన ఈ చిత్రం 83 కోట్లు కలెక్షన్ చేసింది. భారీ హిట్ కాకపోయినా నిర్మాతలు సేఫ్ అయ్యేలా వసూళ్లొచ్చాయి. ఇక మరొక సినిమా మిరాయ్. హనుమాన్ తరువాత తేజ సజ్జా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సర్ప్రైజ్. విజువల్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు దీనికి పట్టం కట్టారు. వరల్డ్ వైడ్గా 142 కోట్లు వసూలు చేసి తేజ సజ్జా మార్కెట్ రేంజ్ను పెంచింది. దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా బాక్సాఫీస్ను షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఓవరాల్గా ఏకంగా 325 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది టాలీవుడ్ టాప్ గ్రాసర్గా నిలిచింది. ఇక మరొక సినిమా అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2. ఇక మరొక సినిమా అఖండ 2. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2. డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటి వరకు 115 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫైనల్ రన్లో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.